దేవా మిథున మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరికైతే ఇంక రిషి అయితే షాక్ ఇస్తాడు. ఏంటి మీరిద్దరు నాకు చెప్పకుండా గుడికొచ్చి మాట్లాడుకుంటున్నారా? అయినా మీరిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అని చెప్పని, నాకెందుకు మీరిద్దరు ఏం చెప్పకుండా ఇలా దాచేశారని చెప్పని అనంగానే ఇద్దరు అయితే టెన్షన్ పడతారు. ఎక్కడ మన విషయం రిషికి తెలిసిపోయిందా అని చెప్పని. కానీ రిషి అయితే మాత్రం తెలిసినా కానీ ఏమీ తెలియనట్టుగానే అక్కడైతే నటిస్తాడు. సరే అని చెప్పని, సరే మిథున రా వెళ్దామని చెప్పని ఇంక మిథునని తీసుకొని రిషి అయితే వెళ్తాడు. ఇంకా దేవ అయితే మిథున నా గురించి చాలా నన్ను అర్థం చేసుకుంది అని చెప్పని చాలా సంతోషంగా అయితే తన షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అలాగ వెళ్ళి ఇంకా నైట్ అయితే ఇంకా తాగేసి ఇంకా వస్తూ ఉంటే దేవాని అయితే ఇంకా చంపాలి అని చెప్పని ఆదిత్య వేసిన ముందే ప్లాన్ అయితే ఇంకా అక్కడ చంపాలని చెప్పని ఇంకా తలకైతే మాస్క్ వేసుకొని అక్కడికి వచ్చి షూట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నన్ను చంపడానికి ఎవరో నిన్ను పంపించింది అని చెప్పానంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే ఇంకా తను దేవా అయితే తను వెంబడించి మరి తను పట్టుకుంటే ఇంకా పట్టుకోవడంలో అయితే దేవాని అయితే షూట్ చేసేస్తాడు. ఇంక దేవ అలా షూట్ చేసిన తర్వాత ఇంక అక్కడ బ్లడ్ అంతా పోతూ ఉంటే ఈ టైంలో కానీ భానుకు కానీ ఫోన్ చేశాము అంటే ఇంకా అల్లకొల్లోరం చేసేసి భాను వచ్చేదానికంటే కూడా అమ్మ నాన్న ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టిస్తుంది అని చెప్పని వెంటనే అయితే మిథున నంబర్ పైనే ఉండేటప్పటికీ ఇంకా మిథున ఫోన్ కొడతాడు. అయినా ఈ టైంలో దేవా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏంటి అని చెప్పని మిథున అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆ మిథున నన్ను సేవ్ చేయి మిథున నేను చాలా ప్రమాదంలో ఉన్నాను అని చెప్పని అనగానే అసలు ఏమైంది దేవా అని చెప్పనని ఇంక అంటూ ఉంటుంది. నన్ను ఎవరో ఒక వ్యక్తి షూట్ చేశారు మిథున నాకు బ్లడ్ అంతా పోతుంది ఆఖరి నిమిషంలో ఉన్నాను నేను అసలు బ్రతుకుతానో లేదా కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను ప్లీజ్ సేవ్ చేయంటే నువ్వు ఎక్కడున్నావు చెప్పు దేవా అని చెప్పనని ఇంకా ఏడుస్తూ ఆ ఫోన్ పట్టుకొని అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తుంది. ఇంకా రిషి అలాగే హర్షవర్ధన్ అందరూ అయితే ఎక్కడికి మిథున అని చెప్పని అన్నా కానీ ఇంకా ఒక్క మాట చెప్పకుండా ఇంకా తన కార్ తీసుకొని అయితే వెంటనే అయితే బయలుదేరేస్తుంది. ఇంకా ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత దేవాన్ని చూడంగానే ఇంకా మిథునకైతే చాలా బాధేసి నేను ఏ పరిస్థితిలో నేను చూడకూడదు అనుకున్నానో అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా దేవా అని చెప్పని ఇంకా దేవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఇంక వెంటనే తన కారులోనే తను తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఈ మధ్యలో రిషి ఎక్కడికి వెళ్ళింది